తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. భోగి పండుగతో పల్లెల్లో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. ప్రస్తుతం వైజాగ్ లో భోగి సంబరాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ తెలుగు రాష్ట్రాలకి సంక్రాంతి అనేది పెద్ద పండుగ చెప్పుకోవచ్చు. కానీ విశాఖవాసులకు మాత్రం వైజాగ్ స్పోర్ట్స్ పార్క్ అనేది ఒక ప్లాట్ఫామ్ సంక్రాంతి సంబరాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు వైజాగ్ స్పోర్ట్స్ పార్క్ లో ఒక తెలుగుదనం నిండే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఉదయాన్నే 5 గంటలకే ఈ స్పోర్ట్స్ పార్క్ చేరుకుని భోగి మంటల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు. మొత్తం అంటే దేశ విదేశాల్లో ఉన్నవారందరూ కూడా ఒక చోటుకు చేరుకునే విధంగా అందరూ కూడా ఒకే చోటుకు చేరుకొని ఈ పండుగను అంత అద్భుతంగా చేస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటుగా మహిళలు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, మేడం ఎట్లా జరుగుతుందంటే ప్రతి ఏడాది మురళీనగర్లో ఇది ఒక ప్లాట్ఫామ్ సంక్రాంతి ఉత్సవాలకి, ఎందుకంటే చాలామంది పల్లెటూరుకు వెళ్తుంటారు, కానీ సిటీలో ఉన్న వాళ్ళు ఈ మురళీనగర్కి వస్తుంటారు. ఏంటి స్పెషల్? మాకు మురళీనగర్లో వైజాగ్ స్పోర్ట్స్ పార్క్లో అసలు పల్లెటూరు వాతావరణంలో పండగ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ చాలా బాగా జరుగుతుందండి. అదేంటంటే నేను వైజాగ్ స్పోర్ట్స్ పార్క్లో వంతా వాకర్స్ వైస్ ప్రెసిడెంట్ అండి. నేను ఎప్పుడూ కూడా మేము పొంగల్కి 5,000 పెట్టి పొంగల్ చేయిస్తాం. ఎప్పుడు ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ గంగిరెద్దులు, పులివేషాలు, పోరాటాలు, బొబ్బెమ్మ పాటలు, వీటితో చాలా అత్యద్భుతంగా అసలు సంక్రాంతి ఎంత బాగా చేస్తారంటే మామూలుగా రారండి, మామూలుగా చేయడానికి మా బీజేపీ కూటమి ప్రభుత్వం విష్ణుకుమార్ రాజు గారు దీంట్లో కూడా మెయిన్ అండి. ఆయన కూడా దీనికి ఎప్పుడు మాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఎప్పుడు ఆయన వస్తారు. జనసేన వాళ్ళు ఒక చోటుకి చేరుకోవడం అంటే ఎట్లా అనిపిస్తుంది? ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ కలర్ఫుల్గా చాలా బాగుంది. భోగి మంటలు అందరూ కలిసి సామూహికంగా ఈ పండుగను చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మేము భీమవరం నుంచి వచ్చామండి. మా చెల్లి వైజాగ్ వనితా వాకర్స్లో వైస్ ప్రెసిడెంట్గా ఉంది. మేడం ఎలా ఉంది అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే చోటుకి చేరుకోవడం, ఈ మురళీనగర్లో ఉదయాన్నే అందరూ కలవడం ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి? మాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అంటే బిజీ లైఫ్లో మేము చాలా మిస్ అవుతున్నాం ఇవన్నీ. మేమేంటి, మా పిల్లలేంటి చాలా మిస్ అవుతున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేవి, కానీ ఆ వాతావరణంతో ఇక్కడ వైజాగ్ స్పోర్ట్స్ పార్క్లో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. అది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ నుంచి ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఇక్కడ ఈ సంక్రాంతి వాతావరణం భోగి మంటల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి పెద్దలకి ఒక ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ తెలిసేలా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ప్రతి ఏడాది చేసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఈ వాకర్స్ అదేవిధంగా ఈ స్పోర్ట్స్ సభ్యులు కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సతీష్.